హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈ రోజు వీడియోలో సింపుల్గా ఈజీగా సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలని చూపించిపోతున్నాను. చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో చల్లగా ఈ డ్రింక్ తీసుకుంటే మంచి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పుచ్చకాయ తీసుకుని దాన్ని 2 పార్ట్స్ అయితే తీసుకొని ఇందులో 1/4 పార్ట్ అయితే తీసుకుని పైన స్కిన్ రిమూవ్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కల్ని బ్లెండర్ లో వేసుకుని 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 7 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో స్ట్రైనర్ పెట్టుకుని ఈ పుచ్చకాయ జ్యూస్ వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత గ్లాస్ లో వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా చల్లగా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజలు వేసుకోవాలి. నానబెట్టుకున్న సబ్జాలు వేసుకుని 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా, వాటర్ ఏమీ వేయకుండా సింపుల్ గా న్యాచురల్ గా హెల్దీగా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు షుగర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.